రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే కేసీఆర్ గారు చేసిరో ఆ సర్వేలో 82,56,370 మంది 82 లక్షల మంది ఏమో ఈ 10 ఏళ్ళ పుట్టింది 1,85,740 మంది పుడితే 10 లక్షలు ఉన్నటువంటి రెడ్లకు 6,07,293 మంది పుట్టారు. వాళ్ళ లెక్కలే సార్, వాళ్ళ లెక్కలే అందరు కలిసి. నేనేమంటున్నా వాళ్ళ లెక్కలు. ఇప్పుడు నా దగ్గర ఉండి నేను చూపించి మాట్లాడుతున్నా, సమ్మన్న చూడే ఈ సర్కారు లెక్కలని, వాళ్ళు వేసినటువంటి లెక్కలే. ఇక సోదరులారా, 10 లక్షలు ఉన్నటువంటి రెడ్లు 10 ఏళ్లలో 6 లక్షల మందిని కంటే 12 లక్షలు ఉన్నటువంటి పద్మశాలీలు ఈ 10 ఏళ్లలో 24,000 మందిని కన్నారు అంతే. ఇక 19,77,000 ఉన్నటువంటి యాదవ సోదరులు 2014 లెక్కల ప్రకారం 19,77,000 ఉన్న యాదవ సోదరులు ఈ 10 ఏళ్లలో 39,000 మందినే కన్నారు. రెడ్లు మాత్రం 6 లక్షల మందిని కన్నారు. గౌడ్లు సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 15,71,980 అని చెప్పి రాసుకొచ్చి రాళ్ళేసిన లెక్కలే. వాళ్ళు ఈ 10 ఏళ్లలో 55,000 మందిని కన్నారు. ఇట్లా మొత్తం కలిపితే 82 లక్షలు ఉన్నటువంటి 4 కులాల బీసీలో ఏమో 1,85,000 మందిని కంటే 10 లక్షల మంది ఉన్న రెడ్లు 6,07,000 మందిని కన్నారు. ఇవి సమగ్ర కుల ఇప్పుడు జరిగినటువంటి లెక్కల ఆధారంగా చెప్తున్నటువంటి కథ. ఇంకా ఇవే కాదు, ఈ ఒక్క లెక్కలే కాదు, నువ్వు ఏ లెక్క అన్నది ఏ లెక్క తీసినా ఇవే బొక్కలు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందిని చంపిర్రో, బీసీలకు ఇవాళ 42% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ దీని వెనకాల జాగిన ఒక భారీ కుట్రను మనం గమనించాలి సార్. జాజుల సీనన్న తెలివి కళ్ళ బిడ్డ కాబట్టి దాన్ని పసిగట్టిండు. ఏమని, మనం వీళ్ళు ఇవ్వకపోయినా 50-60% సీట్లలో మనమే గెలుస్తామనేటువంటి మాట చెప్పిండు. 50-60 ఎట్లా గెలుస్తారు బిడ్డ, మీరు 42 కదా అనేది వీళ్ళ లెక్క. ఇప్పుడు 42 మాత్రమే మీకు, మిగతాయి వేరే వాళ్ళకి, మిగతాయి మాకు అనే మాట చెప్తా ఉన్నారు.